క్వైర్ వారు వచ్చి ఒక పాట పాడండి. ఎత్తుకుంది ఏంది యేసు కాదు, యేసు నన్ను ప్రేమించిన. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. నన్ను ప్రేమించామ నరరూపమెత్తి దానముగా జీవము సిల్వపై నిచ్చి కన్నా తల్లిదండ్రుల యన్నదమ్ముల ప్రేమ కన్నా మించిన ప్రేమతో యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. తల్లి గర్భమునానే ధరింపబడినప్పుడే దురితుండనై ఉంటిని, నా వల్ల చేయబడెడు నెల్లా కార్యములు లేనంబుయుండగా యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము గోరు. నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం వేమీ లేక యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. హల్లెలూయా. బైబిల్ స్టడీలో భాగముగా ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం. ధ్యానించుకునేటువంటి ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవానైనా నీ కృప కలిగిన హస్తాలకు సంఘముగా మమ్మల్ని భద్రపరచుకుంటూ ఇర్మియా గ్రంథమును 15వ అధ్యాయాన్ని ధ్యానించేటువంటి సమయంలో నీ ఆత్మ సహాయమును మాకు దయచేయమని మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ యేసు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.
15వ అధ్యాయము ఇర్మియా గ్రంథము. ఇర్మియా ప్రవక్త మనం గమనించినట్లయితే గత వారము ధ్యానించాము. 14వ అధ్యాయంలో ఇర్మియా తన యొక్క కంప్లైంట్ని దేవుని ముందర వెలుగుచ్చుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఒక్కసారి 14వ అధ్యాయము 19 నుంచి 22 వచనాల వరకు చూద్దాం. నీవు యూదాను బొత్తిగా విసర్జించితివా? సియోను నీకు అసహ్యమాయన? మాకు చికిత్స దొరకకుండునంతగా నీ వేలమమ్మును కొట్టితివి. మేము సమాధానము కొరకు కనిపెట్టుకునిచున్నాము కానీ మేలేదియు కనబడుట లేదు. చికిత్స కలుగు కాలము కొరకు కనిపెట్టుకునిచున్నాము కానీ భీతి తగిలి ఉన్నది. యెహోవా, మా దుర్మార్గతను మా పితరుల దోషమును మేము ఒప్పుకొనుచున్నాము. నీకు విరోధముగా పాపము చేసి ఉన్నాము. నీ నామమును బట్టి మమ్మను త్రోసివేయకుము. ప్రశస్తమైన నీ సింహాసనమును అవమానపరచుకుము. మాతో నీవు చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనుము. దానిని భ్రష్టుపరచుకుమి. జనముల వ్యర్థ దేవతలలో వర్షము కురిపించగలవారు ఉన్నారా? ఆకాశము వాన నీయగలదా? మా దేవుడైన యెహోవా, నీవే గదా దాన్ని చేయుచున్నావు. నీవే ఈ క్రియలన్నీ చేయుచున్నావు. నీ కొరకే మేము కనిపెట్టుచున్నాము. ఎప్పుడైతే ఇర్మియా తన యొక్క విలాపమును, తన యొక్క కంప్లైంట్ను దేవుని యొద్ద బయలుపరుస్తూ ఉన్నాడో, దేవుడు అంటూ ఉన్నాడు, ఈ ప్రజలు పాపము వలన చాలా దేవునికి దూరం అయిపోయి ఉన్నారు గనక 15వ అధ్యాయంలో 1 నుంచి 9 వరకు చెప్తున్నాడు. వీరి కొరకు ఒకనాడు ప్రశస్తమైన విశిష్టమైన ఇంటర్సెసర్స్ అనగా ఎవరైతే దేవుని యందు విజ్ఞాపన చేసేటువంటి భక్తులుగా పేరుగాంచబడి ఉన్నారో, సమూయేలు, మోషే, వారు వచ్చి ప్రార్థన చేసినా కూడా ఈ ప్రార్థన ఆలకింపబడదు అంటున్నాడు. చూడండి 15వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు. అప్పుడు యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, మోషేయు సమూయేలును నా ఎదుట నిలవబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనస్సుండదు. నా సన్నిధిని ఉండకుండా వారిని వెళ్ళగొట్టుము. అనగా ఇర్మియా యొక్క ప్రవక్తగా ఆయన మనకు తెలిసినదే. ఆయన అనాతోతు గ్రామం నుంచి వచ్చినవాడు, యాజకుల వంశం నుంచి వచ్చినవాడు. కాబట్టి అనాతోతు నుంచి వచ్చిన ఇర్మియా ప్రవక్తగా దేవుని మాట ప్రజల దగ్గరికి తేవడము మాత్రమే కాకుండా ప్రజల యొక్క బాధను దేవుని దగ్గరికి తీసుకువెళ్ళి వారిని క్షమించమని అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు ప్రవక్త అయిన ఇర్మియాతో మాట్లాడుతున్న మాటలు, ఇర్మియా, వీరి పాపము ద్వారా వీరు నాకు ఎంత దూరం అయిపోయారు అంటే, ఒకనాడు పేరుగాంచిన మోషే కానీ సమూయేలు కానీ వచ్చి వీరి కొరకు ప్రార్థన చేసినా కూడా ఈ ప్రార్థన ఆలకింపబడదు అంటున్నాడు. కాబట్టి మనం నేర్చుకోవలసిన అంశం ఏంటి అంటే, మన పాపం ఒక్కొక్కసారి దేవునికి మనకు ఎంత దూరపరుస్తుంది అంటే, మన కొరకు విశిష్టమైన సేవకులు ప్రార్థన చేసినా కూడా అది మన కొరకు పండకుండా ఉండేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మన పాపము దేవుని నుంచి మన ఇంత దూరం చేస్తుంది కనుక మన పాపముల గురించి మనం చాలా జాగ్రత్త పడవలసిన వారము అయి ఉన్నాం. థ్యాంక్ యూ. రెండవ వచనం. మేమెక్కడికి పోదుమని వారు నిన్నడిగిన ఎడల నీవు వారితో ఇట్లనుము, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, చావునకు నియమింపబడిన వారు చావునకును, ఖడ్గమునకు నియమింపబడిన వారు ఖడ్గమునకును, క్షామమునకు నియమింపబడిన వారు క్షామమునకును, చెరకు నియమింపబడిన వారు చెరకును పోవలెను. ఏ విధముగా అయితే వారు దేవునికి విరోధముగా అయినప్పుడు వారి మీదకి యుద్ధము, చెర, ఖడ్గము, క్షామము వస్తాయో, వాటి వలన ఏదైతే శిక్ష వీరికి లభిస్తుందో అటువంటి శిక్ష వారికి లభిస్తుందని చెప్పు. అనగా సేవకుడిగా ఇర్మియా వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే ఇర్మియాకు నెగటివ్ ఆన్సర్ వస్తూ ఉన్నది. అనగా నేను ఈ ప్రార్థనను ఆలకించడం లేదు అనేటువంటి మాట వస్తూ ఉన్నది. కాబట్టి మన పాపము దేవునికి మనకు ఎంత దూరపరుస్తుంది అంటే, దేవుడు మనల్ని అంగీకరించని స్థితి వస్తుంది. సేవకులు మన కొరకు ప్రార్థన చేసినా కూడా అది మనకు ఉపయోగపడని స్థితి వస్తుందని మనకి గుర్తు చేస్తున్నాడు. అది ఆనాటి ఇజ్రాయేలీ జనాంగం యొక్క పరిస్థితి.
3వ వచనము చూడండి. యెహోవా వాక్కు ఇదే, చంపుటకు ఖడ్గము, చీల్చుటకు కుక్కలు, తినివేయుటకును నాశనము చేయుటకును ఆకాశ పక్షులు, భూమృగములు అను ఈ 4 విధముల బాధలు వారికి నియమించి ఉన్నాను. అనగా దేని వలనైతే వారికి శ్రమ వస్తుందో, అనగా ఒక కరువు కాటకము సంభవించినప్పుడు, యుద్ధము సంభవించినప్పుడు, ఒక పక్కన ఖడ్గము, ఒక పక్కన చనిపోయిన వారిని ఆకాశ పక్షులు వచ్చి తినడము, ఆ తర్వాత క్రూరముగాలు, ఎక్కడైతే ఇక పట్టణాలు శిథిలమైపోతాయో క్రూరముగాలు లోపలికి రావడము, ఇటువంటివన్నీ వారి జీవితంలో జరుగుతాయి. పాపానికి వచ్చేటువంటి శిక్ష ఇది అని చెప్తున్నాడు. ఎందువలన అంటున్నాడు చూడండి. 4వ వచనం. యూదా రాజైన హిజ్కియా కుమారుడగు మనష్షే యెరూషలేములో చేసిన క్రియలను బట్టి భూమి మీదనున్న సకల రాజ్యములలోనికి ఇటు అటు చెదరగొట్టబడినట్లు వారిని అప్పగించుచున్నాను. హిజ్కియా మహారాజుకి మనష్షే అనేటువంటి కుమారుడు ఉన్నాడు. హిజ్కియా రాజు కనుక మనం గమనించినట్లయితే ఒక గొప్ప సంస్కరణకర్త, దేవుని యొక్క మార్గములో ప్రజల్ని నడిపించడానికి తన శ్రాయశక్తులా ప్రయత్నించిన వాడు. ఆయన కుమారుడైన మనష్షే గనక గమనించినట్లయితే 55 ఏళ్ళు రాజ్య పరిపాలన చేశాడు. కానీ ఆ పరిపాలనలో అతను చేయకూడనటువంటి పాపములు చేశాడు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, హిజ్కియా చేసిన సంస్కరణలన్నీ కూడా మనష్షే కొడుకుగా వచ్చి 55 ఏళ్ళు అయితే ఆ రాజ్యము నిలాడో ఆ సమయంలో దారుణమైన స్థితికి రాజ్యము చేరింది. కాబట్టి మనష్షే చేసిన పాపములను నేను క్షమించను అంటున్నాడు. చూడండి, రాజుల గ్రంథము 2 రాజుల గ్రంథము 21వ అధ్యాయము, 2 రాజుల గ్రంథము 21వ అధ్యాయము 10 నుంచి 15 వరకు చదువుతున్నాను. 10 నుంచి 15 వరకు. యెహోవా ఇజ్రాయేలీయుల ఎదుట 9వ వచనం. ఇజ్రాయేలీయుల ఎదుట నిలవకుండా యెహోవా లయము చేసిన జనములు జరిగించిన చెడుతనమునకు మించిన చెడుతనము చేయనట్లు మనష్షే వారిని రేపెను. కాగా యెహోవా తన సేవకులైన ప్రవక్తల ద్వారా ఈలాగు సెలవిచ్చెను. యూదా రాజైన మనష్షే ఈ హేయమైన కార్యములను చేసి తనకు ముందున్న అమోరీయులను మించిన చెడు నడత కనుపరిచి తాను పెట్టుకునిన విగ్రహముల వలన యూదావారు పాపము చేయుటకు కారకుడు ఆయను. కావున ఇజ్రాయేలీయులు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, వినువాని 2 చెవులు గింగురుమనునంత కీడు యెరూషలేము మీదికిని యూదావారి మీదికిని రప్పించు. నేను షోమ్రోనును కొలిచిన నూలును, ఆహాబు కుటుంబీకులను సరిచూచిన మట్టపు గుండును యెరూషలేము మీద సాగా లాగుదును. ఒకడు పళ్ళెమును తుడుచుచున్నప్పుడు దాని బోర్లించి తుడుచున్నట్లు నేను యెరూషలేమును తుడిచి వేసేదను. మరియు నా స్వాస్థ్యములో శేషించిన వారిని నేను త్రోసివేసి వారి శత్రువుల చేతికి వారిని అప్పగించెదను. వారు తమ పితరుల ఐగుప్తు దేశములో నుండి వచ్చిన నాట నుండి నేటి వరకు నా దృష్టికి కీడు చేసి నాకు కోపము పుట్టించుచున్నారు గనుక వారు తమ శత్రువులందరి చేత దోచబడి నష్టము నొందుదురు. కాబట్టి మనష్షే రాజు లాంగెస్ట్ రెయిన్ ఉన్నది ఆయనకే. ఉజ్జియాని కనుక చూస్తే 52 ఏళ్ళు ఏలుతాడు. మనష్షే కనుక చూస్తే 55 ఏళ్ళు ఏలుతాడు. ఈ 55 ఏళ్ళ ఏలుబడి కూడా ఇంకా 15వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనములో ఉన్నాను. ఓకే. యూదా రాజైన హిజ్కియా కుమారుడు మనష్షే యెరూషలేములో చేసిన క్రియలను బట్టి భూమి మీదనున్న సకల రాజ్యములలోనికి ఇటు అటు చెదరగొట్టబడినట్లు వారిని అప్పగించుచున్నాను. హిజ్కియా ఏమో గొప్ప రాజు, చక్కటి పనులు చేశాడు. కానీ కుమారుడైన మనష్షే చేసిన పనులు దేవునికి కోపము తెప్పించాయి. కాబట్టి దీని గురించి మనము అర్థం చేసుకోవలసినది, మన తల్లిదండ్రులు ఉత్తమమైన సేవ చేసిన వారు అయి ఉండవచ్చు. కానీ మనము ఎలాగనున్నామో అన్నది మనము ఎవరికి వారమో పరిగణలోకి తీసుకోవలసి ఉన్నది కదా. మనము చాలాసార్లు మన పితరుల యొక్క భక్తిని బట్టి కానీ, పితరుల యొక్క దీన్ని బట్టి కానీ ఆశీర్వాదాలు మనకు కూడా చేకూరుతాయి అనుకుంటున్న సమయంలో దేవుడైన యెహోవా మాట్లాడుతున్న మాటలు ఆనాడు హిజ్కియా చేసిన సంస్కరణలను బట్టి హిజ్కియానైతే నేను ఆశీర్వదిస్తున్నాను, కానీ మనష్షే చేసిన పాపములను బట్టి అది ప్రజల మీదకి కూడా వస్తున్నది.
కాబట్టి ప్రియమైన వారలారా, మనం అర్థం చేసుకోవలసినది, ఎన్నోసార్లు చెప్పినట్టుగా మరొకసారి చెప్తున్నాను, మన పాపము మనతో పోతే పర్వాలేదు, కానీ మన పాపము మన కుటుంబాల మీదకి, మనం ఏలుతున్న ప్రజల మీదకి కూడా వచ్చేటువంటి ఆ యొక్క ప్రమాదము ఉన్నది. కాబట్టి మానుష్య రాజు ద్వారా యొక్క సత్యాన్ని మనము గమనించవలసి ఉన్నది. 5వ వచనము చూడండి. యెరూషలేమా, నిన్ను కరుణించువాడెవడు? నీ యందు జాలిపడువాడు ఎవడు? కుశల ప్రశ్నలు అడుగుటకు ఎవరు త్రోవ విడిచి నీ యొద్దకు వచ్చును? ఎవరొస్తారు? ఎవరు రారు అంటున్నాడు. మూడు రకాలుగా మాట్లాడుతూ ఎవరొస్తారు అని నెగటివ్ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేసేటువంటి రెటారికల్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. చూడండి, పాపములో ఉన్నప్పుడు నిన్ను కరుణించువాడు ఎవడు? నీ యందు జాలిపడువాడు ఎవడు? కుశల ప్రశ్నలు అడుగుటకు ఎవరు త్రోవ విడిచి నీ యొద్దకు వచ్చును కదా. కాబట్టి పాపము చాలా భయంకరమైనది. పాపము మనకు చాలా శ్రమ తెచ్చేది. పాపము మనలో ఉన్నప్పుడు మనము కొంత వారి ద్వారా వీరి ద్వారా దయ పొందినప్పటికీ అంతిమమున మన మీద ఎవ్వరు దయ చూపని పరిస్థితులు మన మీదకి వస్తాయి. ఈ విషయాలు మనం అర్థం చేసుకొని మన జీవితాలలో మన పితరుల యొక్క భక్తి విశ్వాసమును బట్టి మనము కూడా భక్తి విశ్వాసములు కలిగిన వారముగా ఉండుట మనకు ఆశీర్వాదకరము. లేని ఎడల మన పాపములు పండిపోయి మనకెవ్వరు కూడా ఆశ్రయం లేని పరిస్థితికి మనం వస్తామని దేవుని వాక్యము గుర్తు చేస్తూ ఉన్నది. 6వ వచనము చూడండి. యెహోవా వాక్కు ఇదే, నీవు నన్ను విసర్జించి ఉన్నావు, వెనుక తీసి ఉన్నావు గనుక నిన్ను నశింపచేయునట్లు నేను నీ మీదికి నా చేతిని చాచి ఉన్నాను, సంతాపపడి నేను విసికి ఉన్నాను. ఏమంటున్నాడు చూడండి. ఎందువల్ల ఇది జరిగింది అంటున్నాడంటే, నీవు నన్ను విసర్జించి ఉన్నావు. ఇజ్రాయేలీ జనాంగం ఎప్పుడైతే వారి పాపము ద్వారా, విగ్రహారాధన ద్వారా దేవునికి దూరమయ్యారో ఆయన అంటున్నాడు, మీరు నన్ను విసర్జించారు అంటున్నాడు. విసర్జించి ఉన్నావు, వెనక తీసి ఉన్నావు గనుక నిన్ను నశింప చేయునట్లు నేను నీ మీదికి నా చేతిని చాచి ఉన్నాను. ఆయన చాచిన చెయ్యి కృపాభరితమైన హస్తముగా మన మీద ఉండాలి, కానీ మనల్ని నాశనం చేసేటువంటి హస్తముగా అది కాకూడదు కదా. నా చేతిని చాచి ఉన్నాను, సంతాపపడి నేను విసికి ఉన్నాను. మన పాపము వలన దేవుడు సంతాపపడతాడు, విసికిపోతాడు. ఎందుకనగా ఆ రోజు గనక గమనించినట్లయితే నోవాహు సమయంలో పాపము ప్రబలిపోయినప్పుడు యెహోవా దేవుడు అంటున్నాడు, వీరి వలన నేను విసిగిపోయి ఉన్నాను, మానవుడిని ఎందుకు సృష్టించానా అని నేను బాధపడుతున్నాను అంటున్నాడు. కాబట్టి మన పాపము పండిపోయినప్పుడు దేవుడు మనతో విసిగిపోతాడు. దేవుడు కృపామయుడు, కరుణామయుడు. ఆయన ఎన్నో అవకాశాలు మనకు దయచేస్తాడు. కానీ అవకాశాలని మనము వినియోగించుకోకుండా మనంతట మనము గనక ముందుకు వెళుతూ ఉంటే ఆయన విసిగిపోతాడు మనతో. ఆయన విసిగి వేసారిపోతాడు. అందుకనే ఆ దినము నోవాహు ప్రళయము సమయంలో ఆయన విసిగి వేసారిపోయి అంటున్న మాటలు ఏంటంటే, నా యొక్క ఆత్మ వీరిని బట్టి నిట్టూర్చుచున్నది గనక వీరి ఆయుష్కాలము 120 ఏళ్ళే అంటున్నాడు. దానికి చాలామంది వేదాంత విద్యా చదివిన వారు అనే మాట ఏంటంటే, అది మనిషి ఆయుస్సు 120 ఏళ్ళు అని కాదు. ఎప్పుడైతే ఆ డిగ్రీని పాస్ చేశాడో దేవుడు, ఆ తరువాత 120 ఏళ్ళు వారికి సమయమునిచ్చాడు, అనగా దీర్ఘశాంతమును వహించాడు. ఆయన మనస్సు విసిగి వేసారిపోయినది, కానీ 120 ఏళ్ల సమయాన్ని వారికి దయచేసినట్టుగా చూస్తున్నాం. కానీ ఆఖరికి ఏమైంది? ఆ యొక్క అంతా కూడా ప్రళయములో కొట్టుకొని పోయినది. ఈ 120 ఏళ్ళు కూడా మనము పేతురు పత్రికలో వాటిలో చూసిన ఎడల ఆ యొక్క నోవాహ చుట్టుపక్కల ఉన్న వారికి అందరికీ సువార్త బోధిస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. అనగా వారిని పశ్చాత్తాపపడమని అడిగినట్టుగా కనిపిస్తుంది. వారు పశ్చాత్తాప పడకపోగా వారు అలాగనే ఉంటే ఆ యొక్క కృపాకాలము వారి మీద నుంచి వెళ్ళిపోయి వారందరూ ప్రళయములో కొట్టుకొని పోతారు. కాబట్టి మన పాపము దేవుణ్ణి విసిగించేలా చేస్తుంది, నిట్టూర్చేలా చేస్తుంది. దానివలన మన జీవితంలో సమస్య ఆసన్నమవుతుంది. 7వ వచనము. దేశ ద్వారములలో నేను వారిని చేతితో తూర్పార పట్టుచున్నాను. నా జనులు తమ మార్గములను విడిచి నా యొద్దకు రారు గనక వారిని సంతానహీనులుగా చేయించున్నాను, నశింపజేయించున్నాను. ఇది చూడండి ఎంత మంచి మాట. పాపములో మనం ఉన్నప్పుడు దేవుని దగ్గరికి మనము వెళ్ళలేని పరిస్థితి వస్తుంది. అంటే మన పాపము మనల్ని మనము తగ్గించుకొని దేవుని దగ్గరికి వెళ్ళకుండా చేస్తుందన్నమాట.
అందుకనే ఆసా రాజు గురించి ఎన్నోసార్లు మీకు చెప్పాను. ఆసా రాజు ఎంతో గొప్పగా జీవించాడు. కానీ అతను దేవునికి దూరమైన సమయంలో అతనికి ఆ కాళ్లకు రోగము వస్తుంది. ఆ కాళ్లకు రోగము వచ్చిన సమయంలో అతను వైద్యుల్ని ఆశ్రయిస్తాడు, కానీ అతను దేవునిని ఆశ్రయించడు. కాబట్టి మనలోని పాపం ఏం చేస్తుందంటే, ఒకవైపున దేవుడు నిట్టూర్చేలా చేస్తుంది, విసిగి వేసారేలా చేస్తుంది, మనము దేవుని దగ్గరికి వెళ్ళనీయకుండా చేస్తుంది. ఎందుకంటే దేవుని దగ్గరికి మనం వెళ్తే మనకు క్షమాపణ దొరుకుతుంది, కానీ దేవుని దగ్గరికి వెళ్ళనివ్వకుండా మన పాపము మనకు అడ్డుపడుతుంది. అంటే మన హృదయాలు కఠినపరచబడతాయి కదా. చూడండి, దేశద్వారములలో నేను వారిని చేటతో తూర్పార పట్టుచున్నాను. నా జనులు తమ మార్గములను విడిచి నా యొద్దకు రారు గనుక, నా యొద్దకు రారు గనుక వారికి ఇలా అవుతుంది. ఆయన దగ్గరికి వస్తే శాంతి, సమాధానము, క్షమాపణ. రారు గనుక వారిని సంతానహీనులుగా చేయుచున్నాను, శాపము పలుకుతున్నాడు. నశింపజేయుచు నున్నాను అంటే వారికి నెక్స్ట్ తరాలు లేకుండా చేస్తానంటున్నాడు. వారిని నశింపజేస్తున్నాను అంటున్నాడు. వారి విధవరాండ్రు సముద్రపు ఇసుక కంటే విస్తారముగా. సంతానము లేకపోతే బయట అందరూ కూడా గొడ్రాలని చెప్పి అవమానిస్తారు. భర్త లేకపోతే విధవరాళ్ళుగానున్న వారికి బయట అవమానమే. ఈ నశించిపోయేటువంటి భాగంలో వారికి వారి సమయమును కన్నా ముందు ఇవి జరిగేటట్టుగా అవుతాయని చెప్తున్నాడు. వారి విధవరాండ్రు సముద్రపు ఇసుక కంటే విస్తారముగా ఉందురు. ఏమంటున్నాడు చూడండి, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము, నీ యొక్క పిల్లలు ఇసుక రేణువుల కంటే విస్తారముగా ఉంటాడు అంటున్నాడు. కానీ ఇక్కడ పాపము వలన ఏం జరుగుతూ ఉన్నదండి, వారి విధవరాండ్రు విస్తారముగా అయిపోతున్నారట. మధ్యాహ్న కాలమున యవ్వనులు తల్లి మీదికి దోచుకుని వారిని నేను రప్పింతును. మధ్యాహ్న కాలమున యవ్వనులు తల్లి మీదికి దోచుకుని వారిని నేను రప్పింతును. బిడ్డలు తల్లిని సన్మానించవలసిన వారు ఉండగా ఆ బిడ్డలు తల్లిని సన్మానించకపోగా తల్లి మీద చెయ్యి ఎత్తేటువంటి వారుగా తయారవుతారు. ఎంత శాపం కదండి. ఒకవైపున పిల్లలు లేకపోవడం, ఒకవైపున భర్తను కోల్పోవడం, ఒకవైపున తమ యవ్వనస్తులైన పిల్లలు తల్లిని గౌరవపరచవలసిన వారు, మర్యాదపరచవలసిన వారు ఆ వారి మీద చెయ్యి ఎత్తేటువంటి పరిస్థితి. దేవుని నుంచి దూరం అయిపోతే ఇలా మన యొక్క వ్యక్తిగత జీవితాలు అయిపోతాయి, మన కుటుంబాలు అయిపోతాయని ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 8వ వచనం, 9వ వచనం, రప్పింతును పరితాపమును భయములను అకస్మాత్తుగా వారికి రాజేతును. వారి మీదకి ఏమొస్తుందండి? భయం వస్తుంది. మనం శాంతితో సమాధానముతో జీవించవలసిన వారమో మన మీదకి ఏమొస్తుందండి? భయము వస్తుంది. కాబట్టి ఎప్పుడైతే దేవుని నుంచి దూరంగా అయిపోతామో ఇవన్నీ కూడా, ఈ శాపాలన్నీ మన మీదకి తెచ్చుకుంటాం. ఇదంతా ఎందువలన జరుగుతుందండి? పాపము వలన. ఈ పాపము మన పితరులు మంచివారుగా ఉన్నంత మాత్రాన ప్రయోజనము లేదు. మనము మంచివారుగా లేకపోతే మన పిల్లల మీదకి వచ్చేటువంటి ప్రమాదము కూడా ఇది ఉన్నదని గుర్తు చేస్తూ ఉన్నాడు. 9వ వచనం, 7 కనిన స్త్రీ క్షీణించుచున్నది. 7 కంటే ఎంత బలముగా ఉంటారండి. కానీ వారు సైతం, అంటే అంత గట్టి మనుషులు కూడా, అంత గట్టి స్త్రీలు కూడా క్షీణించిపోతున్నారట. అనగా వారి బలము ఉడిగిపోతూ ఉన్నది. ఆమె ప్రాణము విడిచి ఉన్నది. 7 మందిని కన్న గర్భము 8వ బిడ్డని కనలేని పరిస్థితి వచ్చేటువంటి రీతిగా క్షీణించిపోయింది. పగటి వేళనే ఆమెకు ప్రొద్దుగ్రుంకి ఉన్నది. ఇంకా రాత్రి అసుర సంధ్య వేళ, రాత్రి కాకముందరనే వారికి రాత్రి వచ్చేసిన పరిస్థితి ఎదురైంది. ఆమె సిగ్గుపడి అవమానమునంది ఉన్నది. ఒక స్త్రీకి సిగ్గు, అవమానము బయట కనుక జరిగితే ఎంత బాధ. సో అలాగను మాట్లాడుతున్నాడు. వారిలో శేషించిన వారిని, ఒకవేళ ఎవరన్నా కొరవ సర్వ మిగిలితే వారి గురించి మాట్లాడుతున్నాడు. వారిలో శేషించిన వారిని తమ శత్రువుల ఎదుట కత్తిపాలు చేసేదను. మిగిలిన వారిని కత్తిపాలు చేసేదను. ఇది యెహోవా వాక్కు. ఇది యెహోవా వాక్కు. ఇది మన మాటలు కాదు. ఒకరి మీద కోపంతోనో తాపంతోనో చెప్పే మాటలు కాదు. ఒకరి మీద కినుక ఆయాసము వహించి చెప్పే మాటలు కాదు. దేవునికి విరోధముగా పాపం చేసినప్పుడు ఒకరి జీవితాలు, ఒకరి కుటుంబానికి ఒరిగేటువంటి పరిస్థితి ఇదని గుర్తు చేస్తూ ఆ పాపములో మనం ఉండకుండా జాగ్రత్త పడాలని మనకు ఆనాటి మన పితరులైన ఇజ్రాయేలీ జనాంగం, దేవుని ప్రజలు అనబడిన వారిని చూపిస్తూ మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకనండి, మనము యొక్క
పాత నిబంధన చదివేటప్పుడంతా మన గైడింగ్ ప్రిన్సిపల్ ఏమై ఉండాలి? పాత నిబంధన చదివేటప్పుడంతా కూడా దేవుని ప్రజలకు ఒకనాడు సంభవించినవి మనకి దినము దృష్టాంతరములుగా ఇవ్వబడి ఉన్నాయి. దృష్టాంతరములు గనక టైప్స్, ఆ రోజు జరిగినవి ఈరోజు నీకు జరిగే ప్రమాదం ఉన్నది గనక జాగ్రత్త పడు అంటున్నాడు. ఆ రోజు వారు విగ్రహారాధన చేసి నశించిరి, ఆ రోజు వ్యభిచారము చేసి నశించిరి, ఆ రోజు వారు సణుగుతూ ఎడారిలో రాలిపోయిరి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ఇవన్నీ మనకు దృష్టాంతరములుగా ఇవ్వబడి ఉన్నాయి. ఎందుకని? ఈనాటి దేవుని ప్రజలమైన మనము ఆనాటి దేవుని ప్రజలు తప్పిపోయిన రీతిగా ఏ శాపములైతే తెచ్చుకున్నారో అది మన మీదకి రాకూడదని పరిశుద్ధ గ్రంథము పాత నిబంధనలో వాక్యాల్ని నూతన నిబంధనలో గుర్తు చేస్తూ ఉంటుంది. అందుకనే మనం ఈరోజు పాత నిబంధన గ్రంథం ఎందుకు అని మనం అనుకోవచ్చు. ప్రత్యేకంగా ప్రవక్తల గ్రంథాలు కష్టతరముగా ఉంటాయి కదా, ఎందుకు వాటిని ధ్యానించాలి అని మనం అనుకోవచ్చు. మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే ఈ సమయంలో వారు ఈ రీతిగా తప్పిపోయారు, వారికి ఇలా నష్టము జరిగింది. ఈరోజు మనము తప్పిపోతే అదే నష్టము మనకు కూడా వాటిల్లుతుంది. కాబట్టి జాగ్రత్త పడాలి అని పాత నిబంధనను ప్రవక్తల గ్రంథాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఎందుకండి ప్రవక్తల గ్రంథాలు కనుక మేజర్ ప్రాఫిట్స్ అంటాం. యెషయా గ్రంథము, ఇర్మియా గ్రంథము, యెహెజ్కేలు గ్రంథము మేజర్ ప్రాఫిట్స్. వారు ముగ్గురు కూడా ఆ యొక్క పాపము గురించి మాట్లాడుతూ ఉన్నారు. యెషయా గ్రంథంలో కనుక గమనించినట్లయితే వారు మొట్టమొదటి 10 తెగలు ఆ యొక్క అష్షూరు చెరలోకి వెళ్ళిపోయినప్పుడు మాట్లాడుతున్న మాటలు చాలా వరకు ఆ సమయంలో, అసమయ కాలంలో, కాంటెంపరీ. ఇది గనక గమనించినట్లయితే మిగతా 2 తెగల వాళ్ళు బబులోను చెరలోకి పోతున్నప్పుడు మాట్లాడుతున్న మాటలు. కాబట్టి వీటిని మనం అర్థం చేసుకొని మన జీవితాలలో చాలా జాగ్రత్త పడాలని దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. 10వ వచనం నుంచి చూడండి. 10వ వచనం నుంచి ప్రవక్త అయిన ఇర్మియా తాను ఈ పరిచర్య చేస్తున్న సమయంలో ప్రవక్తల పరిచర్యలో కఠినమైన మాటలు, పరుషమైన మాటలు మాట్లాడవలసి వస్తుంది కదండి. ఎందుకంటే దేవుడు మాట్లాడమంటున్నాడు కనుక ప్రవక్త మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు ఏమవుతూ ఉన్నదంటే ఇతను చెప్పేటువంటి మాటల వలన ఇతనికి శత్రువులు పెరుగుతూ ఉన్నారు. కాబట్టి ఏమంటున్నాడంటే నాకు వాళ్ళతో ఎటువంటి తగవు లేదు కదా, నేను నీ వాక్యమే చెబుతున్నాను కదా, కానీ నా మీదకి ఎంత శ్రమ వస్తూ ఉన్నదో చూడు అని విలాపిస్తూ ఉన్నాడు. చూడండి 10-11 వచనాలు. అయ్యో నాకు శ్రమ, నా తల్లి జగడమాడు వానిగాను దేశస్థులందరిలో కలహించు వానిగాను నీవేళ నన్ను కంటివి. తన జన్మనే ప్రశ్నిస్తున్నాడు. కష్టం వచ్చినప్పుడు మనం అంటాం కదా, ఎందుకు పుట్టాను రా భగవంతుడా అని. కాబట్టి ఏమంటున్నా అంటే, ఓ తల్లి నాకు ఎందుకు జన్మనిచ్చావు అంటున్నాడు. అంటే ఎప్పుడైతే మన జన్మను ప్రశ్నిస్తామో మన జీవితాన్ని ప్రశ్నిస్తున్నాం. ఎప్పుడైతే మన జన్మను ప్రశ్నిస్తామో జీవితంలో దేవుడు మన పట్ల కలిగిన ప్రణాళికను, సంకల్పమును మనము ప్రశ్నిస్తున్నాము కదా. కాబట్టి ఇర్మియా ఇప్పుడు తన జన్మను ప్రశ్నించడంలో జరుగుతూ ఉన్నది ఏంటంటే తన యొక్క ప్రవక్త పరిచర్యను ఆయన ప్రశ్నిస్తున్నాడు. దేవా నాకెందుకు ఈ కష్టమో తెచ్చావు. అయ్యో నాకు శ్రమ, నా తల్లి జగడమాడు వానిగాను దేశస్థులందరితో కలహించు వానిగాను నీవేళ నన్ను కంటివి. వడ్డీకి నేను బదులు ఇయ్యలేదు. ఏదన్నా నేను ఒకవేళ ఎవరికైనా వడ్డీకి బదులు ఇస్తే వారికి నాకు మధ్యన వాళ్ళు వడ్డీ కట్టలేకపోతే నేను అడగడము శత్రుత్వం రావచ్చు. నాకు ఎటువంటి బిజినెస్ డీలింగ్ వారితో లేదు. వడ్డీకి నేను బదులు ఇయ్యలేదు. వారు నాకు బదులు ఇచ్చిన వారు కారు. నేను వారి దగ్గర అప్పు తీసుకున్న వాడిని కారు. అయినను వారందరూ నన్ను శపించుచు అన్నారు. ఎందుకండి ఈ శాపము? దేవుని ప్రవక్తగా నిలబడినప్పుడు దేవుడు చెప్పమన్న మాటలు నేను చెప్తున్నాడు. దేవుడు చెప్పమన్న మాటలు చెప్తున్నప్పుడు ప్రజలలో కోపం వస్తున్నది. ఎందుకు ప్రజల్లో కోపం వస్తూ ఉన్నది? వారు మంచివారా చెడ్డవారా కాదు, వారిలో ఉన్న పాపము గద్దింపబడుతూ ఉన్నది. అనగా ఒక ప్రవక్త వాక్యము, దేవుని వాక్యము గద్దించినప్పుడు పాపిని కాక తనలోని పాపమును గద్దిస్తుంది. కానీ పాపి తనను గద్దిస్తున్నాడు అని బాధపడి ఆ చెప్పేటువంటి వానితో సందెకు వెళ్తాడు, కలహానికి వెళ్తాడు కదా. కాబట్టి ఇర్మియాకు జరుగుతున్నది ఇదే. ఎప్పుడైనా సేవకునికి జరిగేది దేవుని యొక్క వాక్యము చెప్పాలి, దేవునికి నిజముగా ఉండాలి అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి వచ్చే కష్టమే ఆనాడు ఇర్మియాకి వచ్చింది. ఈనాడు ఎంతోమంది సేవకులకు కూడా అది వస్తూ ఉంటుంది. ఎందుకంటే వారు దేవుని నంటి పెట్టుకొని దేవుడు చెప్పమన్న వాక్యాన్ని చెప్తూ ఉన్న సమయంలో ఆ యొక్క వాక్యము ఎవరినైతే ఖండిస్తుందో, గద్దిస్తుందో, బాధ పెడుతుందో వారిలోనున్న పాపము ఖండింపబడుతూ ఉండగా వారు తమను వ్యక్తిగతముగా ఖండిస్తున్నాడు,
తమను వ్యక్తిగతంగా గద్దిస్తున్నాడు అని చెప్పేటువంటి వాక్యోపదేశకునితో ఆ యొక్క శత్రుభావము ఏర్పడుతుంది కదా. అందుకు యెహోవా నిశ్చయముగా ఈ యొక్క కంప్లైంట్, ఇలాంటి కంప్లైంట్ ఆయన చెప్తూ ఉన్నప్పుడు దేవుడు అతన్ని బలపరుస్తూ ఉన్నాడు. అందుకు యెహోవా నిశ్చయముగా నీకు మేలు చేయవలెనని, నువ్వు నా వాక్యమును చేతబట్టుకుని వాక్యమును ఉన్నదన్నట్టుగా చెప్తూ ముందరకు వెళ్తున్నావు గనక ఓ యిర్మీయా, నిశ్చయముగా నీకు మేలు చేయవలెనని నేను నిన్ను బలపరచుచు ఉన్నాను. ఎప్పుడెప్పుడైతే నీవు వాక్యము చెప్తూ ఉన్నప్పుడు నీకు శత్రుత్వం పెరుగుతూ బలహీనమవుతుందో ఆ ప్రతిసారి దేవుడు నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడంటే, నువ్వు భయపడవద్దు, నేను నిన్ను బలపరుస్తూ ఉన్నాను. నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరచుచున్నాను. కీడు కాలమున, ఆపత్కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మొరలిడునట్లు చేయుదునని సెలవిచ్చాను. ఎవరెవరైతే నీకు శత్రువులుగానున్నారో వారు నీ వైపున తిరిగి నీకు మొరబెడతారు, చూసుకో అని చెప్తున్నాడు. అందుకు యెహోవా నిశ్చయముగా నీకు మేలు చేయవలనని, ఒకటి ఇలాగున బాధపడుతున్న ప్రవక్తతో, ఇలాగ బాధపడుతున్న సేవకునితో ఏమంటున్నా అంటే, నిశ్చయముగా నీకు మేలు చేయవలెనని నేను నీకు మేలు చేస్తాను. రెండవది, నేను నిన్ను బలపరచుచున్నాను, నిన్ను బలపరుస్తున్నాను. అధైర్యపడవద్దు, నువ్వు చేస్తున్న పని సరి అయినది గనక, దేవునికి ఇష్టమైనది గనక నీవు అధైర్యపడవద్దు, బలపరుచుచున్నాను. కీడు కాలమున, ఆపత్కాలమున నీ శత్రువులు, ఎవరెవరైతే ఇప్పుడు నీకు శత్రువులుగా తయారై ఉన్నారో వారు నిశ్చయముగా, 2 సార్లు నిశ్చయముగా అనే మాట వాడుతున్నాడు, నిశ్చయముగా నీకు మొరలిడునట్లు చేయుదునని సెలవా ఇచ్చాను. ఎప్పుడు నాకు ఈ మాట గుర్తుకొస్తూ ఉంటుంది సామెతల గ్రంథంలో, నీ యొక్క మార్గము యెహోవాకు ప్రీతికరముగానున్న ఎడల నీ శత్రువులను సైతము నేను నీకు స్నేహితులుగా చేతును. ఒకవేళ మన మార్గము ప్రీతికరముగా యెహోవాకు లేకపోతే ఆపోజిట్గా ఏమవుతుందంటే, మన వాళ్ళు కూడా మనకు శత్రువులు అయిపోతారు. ఎవరైతే మన వాళ్ళు అనుకుంటున్నామో వారు కూడా శత్రువులై దూరం అయిపోతారు. కాబట్టి ఈ విషయము మనము ఎంతైనా గమనించవలసి ఉన్నది. ఒకవేళ సేవ చేస్తున్న నీకు ఎప్పుడైనా గనక సమస్య గనక ఎదురవుతూ ఉంటే, సేవ చేస్తూ ఉన్నప్పుడు నీకు ఆ యొక్క చెప్పిన మాటల వలన ప్రజలు శత్రువులు అవుతున్నారు అనుకుంటే, నువ్వు గుర్తుపెట్టుకోవాల్సినది మాటలు గుర్తుపెట్టుకో. ఆ సమయాల్లో అందరిలాగే ఆ రోజు యిర్మీయా పలికిన రీతిగా మనము కూడా అంటాం, నేను ఎందుకు పుట్టాను, ఎందుకు పుట్టించావు తల్లి నన్ను, ఇది చూడ్డానికా, ఈ దినము చూడ్డానికా, ఇలా మాట్లాడతాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నీవు భయపడవద్దు. సో ఎప్పుడైతే యిర్మీయా బాధపడుతూ దేవుడిని ప్రశ్నిస్తున్నాడో, దేవుడు అతనికి బలపరుస్తూ 12 నుంచి 14 వరకు ఎవరైతే దేవునికి విరోధముగా ఉన్నారో వారి మీద మాత్రము నేను శిక్ష విధిస్తానంటున్నాడు. చూడండి 12 నుంచి 14. ఇనుమునైనను ఉత్తరము నుండి వచ్చు ఇనుమునైనను కంచునైనను ఎవడైనా విరవగలడా? ఇనుమును విరగొట్టలేము, కంచుని విరగొట్టగలడా? నా జనులారా, ఇక్కడ యిర్మీయా ప్రజలు అనగా ఇజ్రాయేలు ప్రజలు అందరూ కలిసి ఉన్నారు. యిర్మీయాకేమో ఆ యొక్క ఆశీర్వాద వాక్యము, బలపరిచేటువంటి వాక్యం ఇస్తున్నాడు. కానీ ఎవరైతే దేవునికి దూరముగా ఉన్నారో, విరోధముగా ఉన్నారో వారితో ఏమంటున్నాడంటే, కంచునైనను ఎవడైనా విరువగలడా? నా జనులారా, మీ ప్రాంతములన్నిటిలో మీరు చేయు సమస్త పాపములను బట్టి. ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నా అంటే, మీరు నా జనులారా, అప్పటికి కూడా చూడండి నా జనులు అని అంటున్నాడు, కానీ వారికి వచ్చేటువంటి కీడు మాత్రము జరగనున్నది. ఎందుకంటే పాపము, దేవుడు పాపిని ప్రేమిస్తాడు కానీ పాపమును ఆయన అసహ్యించుకుంటాడు. కాబట్టి వీరి పాపమును ఆయన శిక్షించేటువంటి క్రమంలో ఆయన తన జనులే, కానీ వారి పాపముల వలన ఆయనకి దూరము అయిపోయారు. నా జనులారా, మీ ప్రాంతములన్నిటిలో మీరు చేయు సమస్త పాపములను బట్టి, మీరు చేయు సమస్త పాపములను బట్టి మీ స్వాస్థ్యమును నిధులను క్రయము లేకుండా, మీ స్వాస్థ్యమును మీ నిధులను క్రయము లేకుండా అనగా దాని నుంచి మరలా లాభము రాకుండా, దాన్ని అమ్మితే వచ్చే లాభము క్రయము లేకుండా నేను దోపుడు సొమ్ముగా అప్పగించుచు అన్నాను. ఎప్పుడైతే దేవుని లేని ప్రజలకు ఆ పాపమును ఆయన గద్దిస్తూ, ఈ పాపము వలన మీ యొక్క స్వాస్థ్యమును నిధులను క్రయము లేకుండా నేను దోపుడు సొమ్ముగా అప్పగించుచున్నాను.
దేవుడు ప్రేమించి ఇచ్చిన వాగ్దాన దేశం నుంచి వీరు బయటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. ఎందుకనండి? వారి పాపము దేవుని యొక్క వాగ్దానాల్ని సైతము ఆ యొక్క మట్టి గరిపిస్తూ ఉన్నది, వమ్ము చేస్తూ ఉన్నది. 14వ వచనం చూడండి, సింగులర్లో మాట్లాడుతున్నాడు. నీ వెరుగని దేశములో నీ శత్రువులకు నిన్ను దాసునిగా చేతును. నీ వెరుగని దేశములో నీ శత్రువులకు నిన్ను దాసునిగా చేతును. నా కోపాగ్ని రగులుకొనుచు నిన్ను దహించును. ఇక్కడ నిన్ను అని మాట్లాడుతున్నప్పుడు ఒకవైపునేమో ఇర్మియాకు బలమైన ఇది ఇచ్చాడు. కానీ గమనించవలసింది ఏంటంటే, మనము తెలిసి తెలియకుండానే ఏ ప్రజల మధ్యనైతే ఉంటామో, అంటే సేవకునికి తన సంఘమునకు మధ్యన ఇది కనుక గమనించామంటే, ఆ సేవకుడు సంఘము మధ్యన సేవ చేస్తూ ఉంటాడు. ఆ సేవకుడు సంఘములో ఒక మంచి వాక్యమును బోధిస్తూ ఉంటాడు. ఆ వాక్యము దేవుని నుంచి ఇచ్చిన దాన్ని వారిలో పాపములను తీసేసి మార్పులు తేవాలని చూస్తుంటాడు. కానీ ఎప్పుడైతే దేవుడు ఆ యొక్క శాపమును ప్రజల మీదకి తెప్పిస్తాడో, తను కూడా వారిలో ఒక భాగము గనక తన మీదికి కూడా అది ఎంతో కొంత వస్తుంది. అంటే ఇర్మియా బై వర్చ్యూ ఆఫ్ లివింగ్ అమాంగ్స్ట్ హిస్ పీపుల్ హూ బికమ్ సిన్ఫుల్, ఒకవైపునేమో దేవుడు ఆయన్ని బలపరుస్తున్నాడు వాక్యము ద్వారా, ఇంకొక వైపునేమో నీ యొక్క ప్రజలకు ఏ గతి పట్టబడుతూ ఉన్నదో నీకు కూడా అదే గతి పట్టబోతూనున్నది అని మాట్లాడుతున్నాడు కదా. మనం చాలాసార్లు ఎక్కడైతే మనం ఉంటామో వారి మధ్యన మనము సేవ చేస్తూ ఉంటామో, వారికి మంచి చేయాలని నీవు చేస్తూ ముందుకు పోతూ ఉన్నప్పుడు వారి మీదకి వచ్చిన శిక్ష బై డిఫాల్ట్ మనము కూడా అనుభవించవలసి వస్తుంది కదా. నా కుమారుడు కుమార్తెలు ఉన్నారనుకోండి, వారి తప్పులు వారి ఒప్పులు వారి మీదకి వచ్చినది తెలిసి తెలియకుండా నేను కూడా అనుభవించవలసి వస్తుంది. నేను ఒక్కడిని నీతిమంతుడిని అయితే సరిపోదు కదా. కాబట్టి ఒకవైపునేమో అతను చేస్తున్న పరిచర్య ఏందో అతను బలహీనపడుతున్నప్పుడు అతన్ని బలపరుస్తూ ఉన్నాడు. మరొక వైపున ప్రజలకు ఏ యొక్క కష్టము నష్టము వాటిల్లబోతుందో చెప్తూ దానిలో నీవు కూడా భాగస్తురాలివి అవుతావని చెప్తున్నాడు. చూడండి, 15వ వచనము నుంచి 18వ వచనము వరకు మరలా ఇర్మియా కంప్లైంట్ చేస్తూ ఉన్నాడు. కంప్లైంట్: యెహోవా, నా శ్రమ నీకే తెలిసి ఉన్నది, నన్ను జ్ఞాపకము చేసుకొనుము. నీవు పడే శ్రమ దేవునికే తెలుసు. నా శ్రమ నీకు తెలిసే ఉన్నది, నన్ను జ్ఞాపకము చేసుకొనుము. ఒక్కొక్కసారి దేవుడు మనల్ని మర్చిపోయాడు అనుకుంటాం, ఒక్కొక్కసారి దేవుడు మనల్ని పట్టించుకోవడం లేదనుకుంటాం కదా. కానీ ఆయన ఎప్పుడు కూడా మనల్ని జ్ఞాపకం పెట్టుకుంటాడు. ఆయన యందు సరిగ్గా ఉన్నవారిని ఆయన ఎప్పుడు కూడా మరచిపోడు. జ్ఞాపకము చేసుకొనుము, నన్ను దర్శించుము. అప్పుడప్పుడు నాకు కనిపించి నాతో ఒక్కొక్కసారి ఏమవుతుందండి, మనము దేవునికి కొంత దూరం అయినప్పుడు ఒక్కొక్కసారి దేవుడు మనతో మాట్లాడనట్టుగా మనకు అనిపిస్తుంది, దేవుడు మన జీవితాల్లో లేనట్టుగా మనకు అనిపిస్తుంది కదా. నన్ను దర్శించుము, నన్ను హింసించు వారికి నా కొరకై ప్రతిదండన చేయము. ఎవరైతే నన్ను బాధ పెడుతూ ఉన్నారో వారికి ప్రతిదండన విధించు అంటున్నాడు. ఈ మాటలు ఎన్నోసార్లు చెప్పాను. నూతన నిబంధనలో మనకు ఒక్కొక్కసారి అనిపించవచ్చు, దేవుడు క్షమించే దేవుడు కదా, కాబట్టి ఈ శాపనార్థాలు ఏంటి వారికి శిక్ష వెయ్యి అని చెప్తున్నాడు. మనకేమో పాత నిబంధనలో ఒక వైపున ఏం చెప్తున్నాడు, నీ యొక్క శత్రువుని నువ్వు ప్రేమించు, క్షమించు అని చెప్తున్నాడు. అట్ ద సేమ్ టైం ఇంప్రికేటరీ సామ్స్ అని చూస్తాం. కీర్తనల్లో దాన్ని ఏమంటారు, దుఃఖ హృదయముతో శాపనార్థాలు పెట్టిన కీర్తనలు కూడా మనం చూస్తాం. ఏమని అడుగుతాము, నాకు చెడు చేసిన వారికి నువ్వు చెడు చేయ. దానివల్ల ఏం జరుగుతూ ఉన్నది, ఒకటి నీవు వారికి చెడు చేయట్లేదు, ముందర కూడా నేర్పించాను, నీవు వారికి చెడు చేయట్లేదు, కానీ నీ బాధ మనిషి ముందర వెలవిచ్చుకుంటే అది ఊరికనే పబ్లిసిటీ కావడం తప్పితే ఏముండదు. కాబట్టి దేవుని దగ్గర ఏమంటున్నారంటే, అయ్యా నేను న్యాయస్తుడిని తెలుసు కదా, నాకు న్యాయం చేయి, వారికి ప్రతిదండన చేయి. కానీ దేవుడు ఎప్పుడు ప్రతిదండన చేస్తాడు, నీది వారిది బేరీజు వేస్తాడు. ఆయన ఎవరు రైట్గా ఉన్నారో, ఎందుకని ఆయన నీతి న్యాయము జరిగించే దేవుడు గనక నీవు నీ బాధను ఆయన ముందర వెలిబుచ్చుకున్నప్పుడు ఒకటి నీకు ఉపశమనం దొరుకుతుంది. ఇంప్రికేటరీ సామ్స్ అంటారు కీర్తనల్లో. అంటే చాలా కీర్తనల్లో ఎదుటి వారిని తిడుతూ వారి కుటుంబాలు ఇలా అయిపోవాలని అలా అయిపోయాయని మాట్లాడే కీర్తనలు ఉంటాయి. వాటిని మనం అర్థం చేసుకోవాల్సిన రీతి ఏంటంటే, ఒక కీర్తనాకారుడికి ఒక శ్రమ కలిగింది, అది ఎవరితో చెప్పుకుంటాడు, దేవుడితో చెప్పుకుంటున్నాడు. ఒకరి వలన శ్రమ జరిగింది, ఎవరితో చెప్పుకుంటాడు, మనుషులతో చెప్పుకుంటాడు. మనుషులతో చెప్పుకుంటే ప్రయోజనం లేదు, కాబట్టి దేవుని ముందర చెప్పుకుంటున్నాడు. ఏమని చెప్పుకుంటున్నాడు, తన మనసులో ఉన్నది అదే కదా, అయ్యా నాకు వారికి కష్టం కలిగించి అందుకనుక వారికి కష్టం కలిగించు.
అని చెప్పుకుంటున్నాడు. చెప్పుకున్నప్పుడు ఏమవుతుంది, ఇతనికి ఉపశమనం కలుగుతుంది. కానీ ఇతను చెయ్యని పని ఏంటి, వారికి ఇతను కష్టం తేవాలని, వారికి కష్టం చేయాలని ఇతను చేయట్లేదు. కాబట్టి దేవుడు న్యాయాలు నీతి న్యాయములు చూసేవాడు. ఆయన దాన్ని బేరీజు వేసి ఏమి చేయాలని ఆయన చేస్తాడు కదా. కాబట్టి ఇంప్రికేటరీ సామ్స్ అనేవి కీర్తనల్లో ఏదైతే ఈ శాపనార్థాలు పెట్టేటువంటి కీర్తనలుగా మనకు కనిపిస్తాయో వాటిని మనం అర్థం చేసుకోవలసిన రీతి ఇలాగనున్నది. అలాగనే అదే విధంగా ఇదని అంటున్నాడు చూడండి, హింసించు వారిని, నన్ను హింసించు వారికి నా కొరకై ప్రతిదండన చేయము. నీవు దీర్ఘశాంతి కలిగిన వాడవై నన్ను కొనిపోకుము. అయ్యా దీర్ఘశాంతము ఎంత, వారి పట్ల నువ్వు ఎంత దీర్ఘశాంతం చూపిస్తున్నావంటే నా ప్రాణాలు పోయేంతగా దీర్ఘశాంతము చూపించే పరిస్థితి వస్తామన్నది. నీవు దీర్ఘశాంతి కలిగిన వాడవై నన్ను కొనిపోకుము, నీ నిమిత్తము నాకు నింద వచ్చిచున్నదని తెలుసుకును. ఏమంటున్నాడు, నీ నిమిత్తము నాకు నింద వచ్చుచున్నది, నీ నిమిత్తము నాకు నింద వచ్చుచున్నది. బాధ కొద్దీ వస్తుందా లేదండి ఈ మాటలు? అయ్యా నేను నీ కొరకే కదా పని చేయడము, నీ మాటలే కదా చెప్తున్నాను, నీ కొరకే కదా అయ్యా నేను నిందపడ్డము, నేనేమన్నా పర్సనల్గా తీసుకున్నాను ఆ ఇష్యూ, పరిచర్యలో భాగంగానే కదా ఇది జరిగింది అని మనం మాట్లాడతాం కదా. కాబట్టి ఏమంటున్నాడంటే, అయ్యా నీ పరిచర్య చేతబట్టినందువల్లనే కదా నాకు ఈ కష్టం రావడము, నాకు ఈ నింద రావడము అని దేవుని ముందర మాట్లాడుతూ ఉన్నాడు. నాకు నింద వచ్చుచున్నదని తెలుసుకునుము. 16వ వచనం, నీ మాటలు నాకు దొరకగా నేను ఏ విధముగా స్పందించాను, ఏ విధముగా నేను నీ వాక్యము నా దగ్గరికి వచ్చినప్పుడు నేను రిసీవ్ చేసుకున్నాను. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. ప్రవక్త యెహెజ్కేలుతో కూడా అలాగే మాట్లాడతాడు. మాటలు ఎలాగ ఉంటాయండి, దేవుని మాటలు వినడానికి చాలా బాగుంటాయి, కానీ లోపలికి వెళ్ళి ఏం చేస్తుంది, కోసేస్తుంది. సో తినడానికి తీయగా ఉంటుంది, లోపలికి పోయి చేదు కలిగిస్తుంది. అంటే ఏంటంటే అవి ఎంత మధురమో అది మాట్లాడుతున్నప్పుడు దానిలోంచి అంత చేదు వెనక్కి అనుభవించవలసిన పరిస్థితి వస్తుంది కదా. అందుకని ప్రకటన గ్రంథంలో కూడా ఈ స్క్రాల్ని, ఈ చుట్టని నీవు తినుము అంటాడు కదా. ఆ తిన్నప్పుడు నాకు చేదు కలిగాను, కడుపంతా ఒకలాగా అయ్యాను. యెహెజ్కేలు గ్రంథంలో కూడా ఇలాగే మాట్లాడుతుంది. ఈ మాటలకు అర్థం ఏంటంటే ప్రవక్త తన యొక్క మాటలు మాట్లాడినప్పుడు, సేవకుడు మాటలు మాట్లాడినప్పుడు ఆ మాటలు చాలా దేవునివి గనక తేనె వలె తీయగా, ఆ యొక్క కొవ్వు కలిగిన మెదడు వలె చక్కగా ఉంటాయి. కానీ ఏం చేస్తుంది, అది ఏదో ఒక రకంగా అది నిన్ను కోస్తుంది. నువ్వు ఆ మాటలు సేవకునిగా చెప్పడం ప్రారంభించినప్పుడు దానివల్ల నీకు కొంత హాని సంభవిస్తుంది, అనగా దాని నుంచి కొంత చేదు సంభవిస్తుంది. మనం తప్పించుకోలేము కదా. దైవ సేవకుడు అయ్యా నేను నీ కొరకే మాట్లాడుతున్నాను కదా, నీ మాటలే మాట్లాడుతున్నాను కదా అంటాడు. మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుంది, దాని నుంచి చెడు కూడా ప్రాప్తిస్తుంది. ఎందుకని దేవుని కొరకు నిలబడినప్పుడు ఎప్పుడు కూడా నీకు నింద వస్తుంది. ఎందుకని, పాపమును ఖండించమంటున్నాడు. పాపమును ఖండిస్తావు. పాపమును ఖండించగానే పాపము పాపి వేరు కాదు. మనమేమనుకుంటామో ఆ పాపి తన పాపాన్ని అర్థం చేసుకుని అవగాహన చేసుకొని పాపమును మారుతాడు అనుకుంటాం. కానీ పాపము పాపి మిళితమై ఉంటాడు కనుక సేవకుడు పాపమునే గద్దిస్తూ ఉండవచ్చు, కానీ పాపి దాన్ని పాపమును గద్దిస్తున్నాడని తీసుకోడు, వ్యక్తిగతంగా నన్ను గద్దిస్తున్నాడని తీసుకుంటాడు. కాబట్టి ఏమవుతుంది, అతని మీద తగ్గుకొస్తాడు, అతన్ని నిందలు వేస్తారు, అతని గురించి మాట్లాడతారు. మాట్లాడినప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి కష్టము సంభవిస్తుంది కదా, హింస సంభవిస్తుంది. నీ నిమిత్తము నాకు నింద వచ్చుచున్నదని తెలుసుకునుము. 16వ వచనము, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయచ్చు అన్నారు. మళ్ళా చదువుతాను చూడండి. దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయచ్చు అన్నాడు. ఆయన పేరు పెట్టిన వారికి దేవుని మాటలు ఆనందంగా ఉంటాయి. ఆయన పేరు కలిగి ఉండని వారికి దేవుని మాటలు చేదుగా ఉంటాయి. చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. దేవుని యొక్క ఆత్మ కలిగిన వారు, దేవుని యొక్క వాక్యాన్ని ఆస్వాదించేవారు కొంత చేదు అనిపించినప్పటికీ అది వారికి ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకని, ఎన్నోసార్లు చెప్పాను, సర్జరీ చేస్తున్నప్పుడు సర్జన్ కోస్తాడు. ఎందుకు కోస్తాడు, పైన నీకు నొప్పి వేస్తుంది, లోపల ఇంకా పెద్ద రోగాన్ని తీయడానికి కోస్తాడు కదా.
నొప్పి నొప్పి అంటాం. కానీ ఎందుకని? ఈ చిన్న నొప్పి కలిగిస్తాడు. ఎందుకని? పెద్ద నొప్పి నీకు భవిష్యత్తులో ఏదైతే కలుగుతుందో ఆ గడ్డను తీయడానికి కదా. ఆనందము కలుగజేయుచున్నవి. సంతోషించు వారి సమూహములో నేను కూర్చుండలేదు, నేను ఉల్లసింప లేదు. కడుపు మంటతో నీవు నన్ను నింపి ఉన్నావు గనక నీ హస్తమును బట్టి నేను ఏకాకినై కూర్చుంటిని. చూడండి ఏం జరుగుతున్నదో. సేవకుడు, ఇతను ప్రవక్త, అనగా ప్రవక్త మాట్లాడుతున్నప్పుడు సేవకుడు అంటే దేవుని వాక్యాన్ని అందించేవాడు. ఏమవుతా ఉంది? ఈయన ప్రజల మధ్యన ఉండాలా, కానీ ఆ ప్రజల మధ్యలో ఉండలేని పరిస్థితి. సంతోషించు వారి సమూహములో నేను కూర్చుండా లేదు. ఎందుకని? దేవుని యొక్క వాక్యము లేని వారి సంతోషం వేరే విధంగా ఉంటుంది. వాళ్ళతో ఈయన మిళితమో కాలేడు. వాళ్ళ మధ్యన ఇతను ఏదో ఒక దేవుని మాట మాట్లాడతాడు, వారికి నచ్చదు. వారి సంతోషానికి ఈయన అపశృతి బలికినట్టు అవుతుంది. వారేదో ఆ జోకులు ఈ జోకులు వేసుకుంటుంటారు, ఇతను వేయలేడు. సో కలవలేడు. సంతోషించు వారి సమూహములో నేను కూర్చుండలేదు, నేను ఉల్లసింపలేదు. ఎందుకని? సేవకుడు చిన్నగా జాగ్రత్తగా గమనించండి. ఒక లీడర్ కానీ సీఎంస్ గురించి పిఎంల గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు పైకి వెళ్ళిన తర్వాత వాళ్ళు చాలా ఒంటరి వారైపోతారు. ఎందుకంటే సొంత భార్యతో కూడా పంచుకోలేని ఉంటాయి కదా. కాబట్టి వారు ఒంటరి వారైపోతారు. అలాగనే దేవుని సేవకులు ప్రవక్తలు ఏంటంటే దేవుని కొరకు నిలబడేటువంటి ప్రక్రియలో వారు చిన్నగా దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు ఆ దేవుని వాక్యము వారిని మారుస్తూ ఉంటుంది. ఎవరి మధ్యనైతే ఆ వాక్యాన్ని పంచుకుంటూ ఉన్నారో వారి మధ్యన కలవలేని పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే వారి మాటలు వారి చేష్టలు వేరేగా ఉంటాయి కనుక. ఒక పక్కన వారి మధ్యన పరిచర్య చేయాలా, కానీ వారి మధ్యన కూర్చోలేని పరిస్థితి. వాళ్ళు కూడా ఇతను కూర్చోవడానికి ఇష్టపడరు. వారి మధ్యన కూర్చోవడానికి ఇష్టపడరు, వెలివేస్తారు. ఎందుకంటే అతను వేరు, మనం వేరు. ఆ తెగ వేరు, మన తెగ వేరు. అది కాపరుల తెగ, మనది విశ్వాసుల తెగ. అది కాపరుల తెగ, ఇది పెద్దల తెగ. మనము వేరు, వారు వేరు. సో ఎలాగునైతే ఇక లీడర్షిప్లో పైకి వెళ్ళే కొద్ది ఒంటరితనం ఉంటుందో, దైవ సేవకుని జీవితంలో దేవుని కొరకు నిలబడిన వాడు ఒంటరి వాడవుతాడు. వాడందరితో కలవలేని పరిస్థితి, వాళ్ళు కూడా అతన్ని కలవనివ్వని పరిస్థితి. సో ఎవరితో చెప్పుకోవాలనో అర్థం కాదు. ఈయనకి పెళ్ళి లేదు, భార్యతో చెప్పుకోలేడు. భార్యతో చెప్పుకుంటే ఇంకొక సమస్య కదా. నువ్వేదో నీ కష్టానికి కొద్దీ నువ్వు భార్యకి చెప్పుకున్నావు అనుకో, భార్య ఇంకో ఇద్దరు ముగ్గురితో మాట్లాడుతుంది. నువ్వెవరితో మాట్లాడుకోకుండా నీ భార్యతోనే పంచుకుందాం అనుకుంటున్నావు. కానీ భార్య ఏం చేస్తుంది? ఆడవారు వాళ్ళిద్దరు ముగ్గురితో పంచుకుంటారు. ఎవరికి చెప్పొద్దన్నాను కదా, నా బాధ నీతో పంచుకున్నాను కదా అని మనం అంటాం. కానీ ఏం జరుగుతుంది? వేరేగా ఉంటుంది. కాబట్టి ప్రవక్తగా, సేవకునిగా ఆయనకు తాను సేవ చేస్తున్న మధ్యలో ప్రజల మధ్యలోనే కూర్చోలేని పరిస్థితి. వాళ్ళు కూడా ఇతను కూర్చోకుండా మన మధ్యన ఉండకుండా ఉంటే బాగుండనే పరిస్థితి వస్తూ ఉన్నది. ఇది ఎలాంటి భయంకరమైన పరిస్థితి చూడండి. దేవుని సేవకుడు, దేవుని ప్రజలు కలిసి ఆనందంగా ఉండవలసినది పాపం ఏం చేస్తుందంటే దేవుని సేవకుడిని వేరుపరిచేస్తుంది, దేవుని ప్రజల్ని వేరుపరిచేస్తుంది. దేవుని సేవకుడు ఏ ప్రజల కొరకైతే కష్టపడుతూ ఉంటాడో ఆ ప్రజల మధ్యనే వెలివేయబడిన వాడిగా తయారవుతుంటాడు. సంతోషించు వారి సమూహములో నేను కూర్చుండలేదు, నేను ఉల్లసింపలేదు. కడుపు మంటతో నీవు నన్ను నింపి ఉన్నావు గనక నీ హస్తమును బట్టి నేను ఏకాకినై హ్యావ్ బికమ్ లోన్లీ. నీ బలమైన హస్తము నా మీద ఉన్నది. నీ మాట నేను చెప్పకపోతే నిలవనివ్వవు, నువ్వు చెబితే వారు నిలవనివ్వరు. కాబట్టి నేనేమైపోతున్నాను? రెంటికి జడ్డ రేవడి అయిపోతున్నాను. నీ దగ్గరికి వచ్చేదన్నా ఏడుద్దామనుకుంటే నువ్వేం చెప్తున్నావు? నేను చెప్పిన మాట చెప్పు అంటున్నావు. నువ్వు కనుక ఆ మాట చెప్పకపోతే, నువ్వు వారికి భయపడితే నేను నిన్ను భయపడతాను అంటున్నావు. నేను ఎక్కడికి పోయేదేవా? ఇది ఆయన కంప్లైంట్. ఓకే. 18 నా బాధ ఏల ఎడతెగనిదాయను, నా బాధ ఏల ఎడతెగనిదాయను, నా గాయము ఏల ఘోరమైనదాయను, అది స్వస్థత నొందక పోనేలా. ఒక పుండు ఫస్ట్లో 2 రోజులు తగ్గిపోతుంది అనుకుంటాం, 3 రోజులు తగ్గిపోతుంది అనుకుంటాం. అది తగ్గకుండా ఉందనుకోండి, గ్యాంగ్రీనస్ అవుతుందనుకోండి, మన పరిస్థితి ఏంటండి? భయపడిపోతాం, కాలు తీసేయవలసి వస్తుందేమో అని కదా. సో నా గాయము ఏల ఘోరమైనదాయను, అది స్వస్థత నొందకపోనేలా. నిశ్చయముగా నీవు నాకు ఎండమావులవవుదువా, నిలువని జలములవవుదువా. ర్యాష్ వర్డ్స్ ఆయన నోట్లోంచి వస్తున్నాయి.
ప్రవక్తగా, సేవకునిగా ఇతను పడుతున్న ఘర్షణ ద్వారా అతని నోట్లోంచి ఏ మాటలు వస్తున్నాయంటే దేవుణ్ణి ప్రశ్నించే మాటలు, దేవుడు నాతో లేడేమో అనే మాటలు, దేవుణ్ణి సంశయించే మాటలు లాంటివి, తన ఇవ్వబడిన సేవను పరిచర్యను ప్రశ్నించే మాటలు అతని నోట్లోంచి దొర్లుతూ ఉన్నాయి. నిశ్చయముగా నీవు నాకు ఎండమావులువు అవుదువా. ఎండమావులు అంటే తెలుసు కదా, దూరంగా నీళ్లు కనిపిస్తే దగ్గరికి పోతే నీళ్లు ఉండవు. నిలువని జలములు అవుదువా. 2వ అధ్యాయంలో ఏం చెప్పాడు? దేవుడు జీవజలములు గల దేవుడు అన్నాడు. మీరు 2 తప్పులు చేస్తున్నారు అంటాడు, 2 పాపములు చేయిస్తున్నారు అంటాడు ఇజ్రాయేల్ జనాంగంతో. ఒకటి, మీరు నిజమైన దేవునిని వదిలి అంటే నిజమైన నీటి ఊటను వదిలారు. 2వది, మీ కొరకు మీరు నీటి తొట్లు తవ్వుకున్నారు. ఎలాంటివి తవ్వుకున్నారు? పోనీ అదేమన్నా నిలవ నీళ్లు నిలుస్తాయి అంటే చిల్లుబడిన తొట్లు మీరు తవ్వుకున్నారు. విగ్రహారాధన గురించి మాట్లాడుతూ నిజమైన దేవుణ్ణి వదిలారు, వ్యర్థమైన దేవతల్ని అనుసరించడం ప్రారంభించారు. నిజమైన దేవుడు, జీవము గల దేవుడు జీవపు ఊట అయి ఉండగా, ఎప్పుడు పోయినా కూడా కలకలు లేని మంచి నీళ్ళు వచ్చేది అయి ఉండగా, ఈ నీళ్ళు ఎలా ఉన్నాయి? ఒకటి, ఏదైనా తొట్లో మనం ఎక్కువ కాలం ఉంచితే పాసుపడుతుంది, నీళ్లు నాచు మట్టి చేరుతుంది. అది కూడా లేకుండా దానికి ఒక చిల్లు ఉన్నది, కాబట్టి ఎంత నింపినా కూడా నిండని పరిస్థితి. కాబట్టి ఏమంటున్నా అంటే ఈరోజు ఆ దేవుని మీద తను పడుతున్న బాధను బట్టి, సంఘర్షణను బట్టి దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. నువ్వు నాకు ఎండమావులయ్యావా అంటే ఉన్నాడు నా దేవుడిని దగ్గరికి పోతే లేనివాడవయ్యావా? దప్పికొని నేను నీ దగ్గరికి వస్తే నీళ్లు లేనివాడినయ్యానా? జీవజలములు గలవాడు అనుకుంటే జలమే లేని పరిస్థితులు నాకు అయినదా అని బాధపడుతుంటే దేవుడు చాలా గట్టిగా అతన్ని సరిదిద్దుతున్నాడు. నీ ప్రవర్తనను సరిచేసుకో, నీ మాటలను సరిచేసుకో, నీ యొక్క ఆ యొక్క నడిచేటువంటి మార్గమును సరిచేసుకో, నీకు ఇవ్వబడిన పరిచర్య ఎటువంటిదో గుర్తు చేసుకో. ఈరోజు నీకు కొంత కష్టం వచ్చింది కదా అని నేను పుట్టిన దినాన్ని నువ్వు శపించడము, ఈ పరిచర్య ఇచ్చిన దాన్నే ప్రశ్నించడము, పరిచర్యకు పిలిచిన దేవుణ్ణే నీవు ప్రశ్నించడము ఎంత చెడ్డది. కాబట్టి యెహోవా ఈలాగు సెలవిచ్చను, నీవు నా తట్టు తిరిగిన ఎడలా. ఇర్మియా జాగ్రత్తయా, నువ్వు నా తట్టు తిరిగితే నేను నీ తట్టు తిరుగుతాను. నీవు నా తట్టు తిరిగిన ఎడలా, నీవు నా సన్నిధిన నిలుచున్నట్లు నేను తిరిగి నిన్ను రప్పెంతును. ఈ కష్టాల్లో, సంఘర్షణలో దేవుని నుంచి దూరం అయ్యేటువంటి, దేవుని నుంచి ఇంకో వైపునికి తిరిగే ప్రమాదం ఉన్నది. ఆ పరిస్థితులలో, ఆ ప్రమాదాల్లో ఏమంటున్నాడంటే దేవుడు, నీవు నా తట్టు తిరిగితే నేను నీ తట్టు తిరుగుతాను. నువ్వు నా తట్టు తిరగకుండా వ్యర్థమైన మాటలు మాట్లాడితే ఏ ప్రయోజనమో లేదు. తిరిగి రప్పింతును. ఏమంటున్నాడో చూడండి, ఏవి నీచములో ఏవి ఘనములో, ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉంది. మన ఆదివారం కూడా వాక్యాన్ని చెప్పాను. నీచమైనవేంటి, ఘనమైనవేంటి అని మనం అర్థం చేసుకోవాలా. నీవు ఘనతాపాత్రగా ఉండాలి అంటే నీచమైన వాటిని, ఘనతనివ్వని వాటి నుంచి నువ్వు దూరపరచుకోవాలని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి ప్రవక్త అయిన ఇర్మియాకి ఏం మాట్లాడుతున్నా అంటే, ఓ సేవకుడా, నీవు నీ కలుగుతున్న సంఘర్షణలో నుంచి నువ్వు నోరు జారుతూ ఉన్నావు. నీవు గనక నా తట్టు తిరిగితే నేను నీ తట్టు తిరుగుతాను. నేను లేనివాడనుగా నాకు దూరం అయితే ఇంకా కష్టమైపోతుంది నీ పరిస్థితి. ఎందుకంటే ఉన్నది నేను ఒక్కడనే, నీకు ఉన్నది నేను ఒక్కడనే. ఆ తర్వాత ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టినా ఎడల. మన జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యమైనదండి, చాలా ప్రాముఖ్యమైనది. వయసు వచ్చినంత మాత్రాన విజ్ఞానము రాదు, వయసు వచ్చినంత మాత్రాన విచక్షణ జ్ఞానము రాదు. సహజంగా రావాలి, కానీ ఏం జరుగుతుందో తెలుసా? ఆత్మీయ జ్ఞానము లేనప్పుడు వయసు వస్తుంది కానీ విచక్షణ జ్ఞానము ఉండదు. ఏవి నీచములో ఏవి ఘనములో గుర్తుపట్టలేము. నీచమైన వాటిని కౌగిలించుకుంటాము, ఘనమైన వాటిని పారద్రోస్తాము కదా. కాబట్టి ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడలా. ఈ దినము నీతో నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు నీ జీవితంలో ఏది నీచమైనది ఏది ఘనమైనదని గుర్తుపట్టావా? నీచమైన దానికి దూరమై ఘనమైన దాన్ని కౌగిలించుకుంటున్నావా? లేకపోతే నీచమైనదని గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నావా? లేకపోతే నీచమైనదని తెలిసి దాన్ని ఆలింగనము చేసుకుంటూ ఘనమైన వాటిని కోల్పోతున్నావా? అప్పుడు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. నోటి వలె అంటే అప్పుడు నువ్వు నా ప్రవక్తగా నా మాట నీ నోట్లో పెడతాను, నువ్వు మాట్లాడు.
వారు జాగ్రత్తగా వినండి, వారు ప్రతి సేవకునితో మాట్లాడుతున్నాడు. వారు నీ తట్టునకు తిరగవలెను, కానీ నీవు వారి తట్టునకు తిరగకూడదు. నీ ప్రాణమన్నా పోని, దేవుడు నీకు ఇచ్చిన పనిని నీచములైనవేంటో ఘనములైనవేంటో అర్థం చేసుకొని నీవు ఏ నీచమైన వారి మధ్య నువ్వు ఏ సేవ అయితే చేస్తున్నావో వారు నిన్ను భయపెడుతున్నారు కదా, నేను వారి తట్టు తిరగకూడదు, నా తట్టే తిరగాల. వారు నీ తట్టుకు తిరగవలెను కానీ నీవు వారి తట్టునకు తిరగా ఎట్టి పరిస్థితులలో నువ్వు నీచమైన వాటిని ఆశ్రయించకూడదు. నీవు ఎప్పుడు కూడా దేవునికి దూరమై అంటే ఏం మాట్లాడుతున్నా చూడండి, చాలా ప్రాముఖ్యమైన వచనాలు ఇవి. ఒక మనిషి దేవుని కృపలోను మనిషి కృపలోను ఎదగమంటున్నాడు కదా. సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం కానీ, యేసు ప్రభు గారి గురించి మాట్లాడేటప్పుడు 2వ అధ్యాయం లూకాసు వార్త 52వ వచనంలో కానీ, అతను వయస్సులో ఎదిగను, స్టేచర్ అంటే ఒడ్డు పొడుగు, అతను దేవుని దయయందును మనుష్యుల దయయందును ఎదిగను. మొట్టమొదట నువ్వు దేవుని దయయందు ఎదగాల, మనిషి దయయందు ఎదగడం వల్ల ఏ ప్రయోజనమూ లేదు. కానీ చాలాసార్లు ఏం చేస్తామంటే మనము బ్రతుకు తెరువు కొరకు కానీ బ్రతకడానికి కానీ బ్రతక నేర్చిన వారమై రకరకాల కారణాలుగా కాంప్రమైజ్ అయ్యి మనము దేవునికి దూరమై మనుషుని తృప్తిపరచాలని చూస్తాం. ఆ పని మాత్రం ఎట్టి పరిస్థితులలో జరగకూడదు. ఇర్మియా, నేనుండగా నీకు ఆయమేలా. వారు నీ తట్టుకు తిరగవలెను కానీ నీవు వారి తట్టునకు తిరగకూడదు. అప్పుడు ఇలాగున గనక నువ్వు చేస్తే అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రకారముగా నేను నియమించదును. అప్పుడు నేను నిన్ను బలపరుస్తాను, అప్పుడు నేను ఇత్తడి గోడగా నిన్ను చేస్తాను. అంటే యూ విల్ బి ఎన్ ఇంప్రెగ్నబుల్ వాల్, యూ విల్ బి ఎన్ అన్సర్మౌంటబుల్ ఆబ్స్టకల్ టు సిన్నర్స్, టు దోస్ హూ ఆర్ అవే ఫ్రమ్ గాడ్. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయ్యుందును గనుక. ఏమేం చేస్తున్నాడు చూడండి, నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయ్యుందును గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు కానీ నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచు అన్నాడు. యుద్ధం ఉంటూనే ఉంటుందండి, సమరమే కదా, అదేదో పాట ఉన్నట్టు. యుద్ధం ఉంటూనే ఉంటుంది, కానీ ఆ యుద్ధములో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. వారు నీ మీద యుద్ధము చేయుదురు కానీ నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచు అన్నాడు. ఎంత గొప్ప మాటలండి. ఆయన తట్టు మనము తిరిగితే మనుషులను తృప్తిపరచడం తప్పు కాదు, దేవునిని తృప్తిపరచకుండా మనుషుని తృప్తిపరచడం మాత్రము మంచిది కాదు. అటు పక్కన మనుషులు దేవుని యందు లేని వారైతే వారిని తృప్తిపరిచేటువంటి ప్రక్రియలో నీవు దేవుడు లేని వానిగా అయిపోయేటువంటి ప్రమాదం ఉన్నది సేవకుడా, ప్రవక్త అని చెప్తున్నాడు. జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. 21వ వచనం, దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను, దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించెదను. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించెదను. ఒకవైపున నేను నీకు తోడుగా ఉంటాను, ఇంకొక వైపున నీ మీద పడే శత్రువుల నుంచి నేను తప్పిస్తాను. ఎంతకన్నా గొప్ప ఆ యొక్క బలమైన వాగ్దానం ఏమి కావాలి? ఇంతకన్నా బలమైన ఆశీర్వాదం ఏమి కావాలి? కాబట్టి ఇర్మియా ఈ మాటల ద్వారా ఒక రకంగా దేవుని ద్వారా గద్దింపబడుతూ ఉన్నాడు, ఒక రకంగా దేవుని ద్వారా బలపడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని దగ్గర దేవుని సేవలకు వచ్చిన మనము ఎవరైతే దేవుని సేవ చేయాలనుకుంటున్నారో, ఏదైనా ఉండొచ్చు, అందరూ పాస్టర్లుగానే అని నేను అన్ను. సేవ రకరకాలుగా ఉంటుంది. సేవ చేసేటువంటి సమయంలో నీకు సంఘర్షణ ఎదురవుతుంది. ఆ సంఘర్షణ నువ్వు దేవుని కొరకు నిలబడుతున్నావు కనుక ఎదురవుతుంది. ఆ సమయంలో ఎందుకయ్యా ఈ సంఘర్షణ, నేను దీన్ని వదిలేపోతాను, నేను అసలు ఎందుకు పుట్టాను, నువ్వు నన్ను ఎందుకు పిలిచావనే మాటలంటే అలాగ నువ్వు మాట్లాడడానికి లేదు. నువ్వు నిలబడు, నేను నీ పక్షాన నిలబడతానంటున్నాడు. కాబట్టి ఇటు కృప దేవుడు ఆయన కొరకు నిలబడే వారి మీద ఇస్తానని, ఎవరైతే ఆయన యందు లేక దూరం అవుతారో వారి పట్ల ఆయన చూపుతున్న ఉగ్రతను మనం చూస్తూ ఉన్నాం కదా. వారిని ఇలా చేస్తాను అలా చేస్తాను. కాబట్టి మనం ఆ ఉగ్రతకు పాత్రలమయ్యేటువంటి వారముగా కాకుండా
ఈ కృపకు పాత్రులమయ్యేటువంటి వారముగా మనం ఉండాలని దేవుడు మనకు ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా, ఆయన ఆత్మీయ సంఘర్షణ ద్వారా ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీవు ధైర్యముగా దేవుని యందు ఉండు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ యొక్క పరిచర్యను ఆశీర్వదిస్తాడు, ఇనుమడింపచేస్తాడు. అట్టి దీవెనలు కూడి మన వారికి అందరి మీద నిండుగాక. అందరూ లేచి నిలబడినట్లయితే ఈ బైబిల్ స్టడీని ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదముతో ముగించుకుందాం. పరిశుద్ధమైన దేవా నాయనా, నీ కృప కలిగిన హస్తాలకు సంఘముగా మమ్మల్ని భద్రపరుచుకుంటున్నాం. ఈ దినము నాయన ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము నుంచి వాక్య ధ్యానము చేసుకోవడానికి నీవు ఇచ్చిన ఈ కృపను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు తెలియచేసుకుంటున్నాం. నీకే ఘనత మహిమ ఆపాదించుకుంటూ మరి విన్న వాక్యములను బట్టి నాయన మేము నీ సేవ యందు బలపడగలిగినట్లుగాను, పాపములో ఉన్నవారిని నీవు హెచ్చరిస్తున్న దాన్ని బట్టి, గద్దిస్తున్న దాన్ని బట్టి మేము అటువంటి పాపములో ఉండకుండా మాకు సహాయమును దయచేయమని వేడుకుంటూ నీ పరిచర్యలో కొనసాగుటకు నాయన, నిన్ను ఘనపరచుటకు, మహిమపరచుట కొరకు మరి అలాగున చేస్తూ మేము మా కుటుంబాలు ఆశీర్వదింపబడగలిగినట్లుగా, మా పితరుల ఆశీర్వాదాన్ని పొందుకున్న వారముగా మేము నాయన ఆశీర్వాదాలని కోల్పోయేటువంటి వారముగా ఉండకుండా, మా పిల్లలకు ఆశీర్వాదాలు రాకుండా ఉండేటట్టుగా మేము చేయకుండా, మేము ఆశీర్వదింపబడి మా కుటుంబములు, మేము సేవ చేస్తున్న మధ్య ప్రదేశాలు, ప్రజలు ఆశీర్వదింపబడగలిగినట్లుగా నాయన నీ కృపా కనికరము, నీ కాపుదల భద్రత, నీ సంతోషము సమాధానము, నీ ఆశీర్వాదము కూడి వచ్చిన మాకు దయచేయమని మా ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీదనూ నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారమును నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మీరు మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోకి తేక కీడు నుంచి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. పరమతండ్రి యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము ఈ బైబిల్ స్టడీకి కూడి వచ్చిన వారందరి మీదను, ఈ సందేశాన్ని మాధ్యమాల ద్వారా వినబోతున్న వారి మీదను, మరి మా సంఘము మీదను నీ కృపా కనికరము, కాపుదల, భద్రత, సంతోషము, సమాధానము, ఆశీర్వాదము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము నుండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.